లైన్ తిరిగి కష్టపడుతూ ప్రతి ఒక్కొక్క ప్లాట్ అమ్ముకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వారి యొక్క ఆ పని విధానాన్ని ఎలా చేశారో తెలుసుకోవాలి అని చెప్పేసి ఫస్టే గుర్తు చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దాని గురించి నేను మాట్లాడతాను సార్. నాకొక క్వశ్చన్, మీరు సపోర్ట్ చేస్తా అంటే మీరు మీ లైఫ్లో ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి ఎవరు ఇన్స్పైర్గా ఉన్నారు? ఎవరైనా చెప్పదు సార్. ఆన్సర్ ప్లీజ్. సార్ మీకు ఎవరు సార్ ఇన్స్పైర్ చెప్పండి. టాటా, రతన్ టాటా. ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. క్లాప్ సార్ ఒకసారి. సార్ ఇంకా వారెన్ బఫెట్. సూపర్ సార్, గ్రేట్. బిల్ గేట్ సార్, క్లాప్. చెప్తున్నప్పుడు క్లాప్ సార్, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తున్నారు సార్ ఇక్కడ. అంటే ప్రపంచంలోనే చాలా చిన్న స్థాయి నుండి, తక్కువ స్థాయి నుండి అందరంత స్థాయికి ఎదిగిన వారి యొక్క చరిత్ర గురించి చెప్తూ మనం వాళ్ళ యొక్క ఇన్స్పైర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇంకా సార్ ఇంకెవరన్నా? అనిల్ సార్, రాజ్ సార్, కళ్యాణ మీరు స్వయంగా వాళ్ళు ఎందులో చూసినాం కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, నేను చెప్తాను సార్. మరి మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తా అంటే ఎదుర్కొన్న పరిస్థితులు. ఓకే, సూపర్ సార్. సార్ నేను చెప్పనా నేను రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత నేను ఎలా పని చేయాలి అనుకున్నాను అనేది నేను ఆలోచించుకుంటే, నేను ఎలా ఉండకూడదు అనేది నేను అనుకుంటే, నాకు ఇన్స్పైర్ ఎవరంటే సార్, పొద్దుగాలే పాత సామాన్లు కొంటామనుకుంటూ వస్తారు. గుర్తుందా సార్? గుర్తుందా? వాళ్ళు ఎన్ని గంటలు వేస్తారు సార్ అక్కడ? సార్ 4-5 గంటలకు లేచి వాళ్ళు మార్నింగే లేచి లైన్ తిరుగుకుంటూ పని చేసుకుంటారు. అవునా కదా సార్? ఎందుకు సార్? సార్ ఆ రోజు 500-1000 రూపాయలు సంపాదించుకోవడానికి కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. ఎస్, దట్ మై పాయింట్. అవునా కదా సార్? వాళ్ళు నా ఇన్స్పైర్ సార్. ఎందుకు అంటే అలా నేను కష్టపడాలి రియల్ ఎస్టేట్ లో అని నేను అనుకున్నాను. ఇంకొకటి, ఒకప్పుడు బ్యాగులలో పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుకుంటూ ప్లాస్టిక్ సామాన్లు అన్నారు. రైట్? ఎంతమంది గుర్తుంది సార్ ఇది? సార్ ఎంతమంది గుర్తుంది? వాళ్ళే సార్ నా ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే అలా నేను ప్రతి ఇంటింటికి తిరిగి ప్లాట్ అమ్మాలని నేను అనుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. అవునా కదా సార్? ఏమంటారు సార్? వాళ్ళనే కాదు సార్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, రతన్ టాటా కాకుండా వీళ్ళ లైఫ్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. మనం ఏం పని చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే ఆ రోజు మనం తిరిగి వాళ్ళకి ఎంత వస్తుంది సార్? మామూలుగా అయితే ఆ రోజు మనం 500-1000 రూపాయలు లేదా 200 రూపాయలు అయితే సంపాదించుకుంటారు. మరి ఇక్కడ నేను ఈ బ్రోచర్ పట్టుకొని తిరిగితే నాకెంత వస్తుంది సార్? నాకెంత వస్తుంది సార్? అన్లిమిటెడ్. ఒకే ఒకటి సార్, ఇప్పుడు అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. మార్కెట్ రంగంలోనే ఏదైనా కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫారం, తక్కువ టైంలో లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం, లాంగ్ టైంలో కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఏదైనా ఉంది అని అంటే ఏకైక ప్లాట్ఫారం అది కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే సార్. చేస్తాను సార్, ఏమంటారు సార్? మరి సైకిల్ మీద చాపలు కట్టుకొని అమ్మేవాళ్ళు, పాట సామాన్లు కొనుక్కునే అమ్మేవాళ్ళు, ఇలా వాళ్ళు రోజు పొద్దుగానే లేవగానే 4-5 గంటలకు లేచి వాళ్ళ సామానంతా చదువుకొని ప్రతి లైన్ ఇల్లు ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాగ్ అంటే ఇంటింటికి బ్యాగ్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు కూడా బ్యాగ్ వదులుకొని ఇంటింటిలో పనిచేసేటువంటి వాళ్ళ లైఫ్ 500-1000 రూపాయలు 2000 రూపాయలు అయితే రోజుకి. మరి మనం ఎలా చేయాలి సార్? మరి మనం లక్షలు షార్ట్ టర్మ్ లో లక్షలు సంపాదించాలనేటువంటి మన గోల్, లాంగ్ టర్మ్ లో కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి మన ఆశ. మరి దానికి వాళ్ళలాగే కష్టపడితే మాత్రానికి ఇక్కడ వస్తాం సార్ మనం. అవునంటేనే కాదంటారా సార్? వాళ్ళలాగా ఎప్పుడైతే మనం కష్టపడడం నేర్చుకుంటామో, వాళ్ళలాగా ఎప్పుడైతే నోరు విప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడతామో, మనం చేసేటువంటి ప్రతి పని ప్రతి విషయాన్ని చెప్తామో, అప్పుడు మాత్రానికే మనకి సక్సెస్ వస్తుంది, మనీ వస్తుంది.
అలా చేయనంత వరకు కూడా మామూలుగా ఈ రోజు ఎలా ఉన్నామో రాబోయే సంవత్సరం కూడా అలాగే ఉంటాము, 2 సంవత్సరాల తర్వాత అలాగే ఉంటాము, 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటాము, గడిచిన 5 సంవత్సరాలు అలాగే ఉన్నాము, రాబోయే 5 సంవత్సరాలు కూడా అట్లానే ఉంటాము. మరి మనకి మార్పొద్దా సార్? 500, 1000 రూపాయలు, 2000 రూపాయల కోసం కాళ్ళలాగా తిరుగుకుంటూ పనిచేస్తూ ఉంటారు. మరి మనం ఎలా చేయాలి సార్? లక్షలు సంపాదించుకోవాలి, కోట్లను సంపాదించుకోవాలి, ఫైనాన్షియల్ గా మనం వివరాలి అన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే, నేను వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి నా గతంలో నేను రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ప్రతి ఇంటింటికి తిరిగాను సార్ నడుచుకుంటూ, బ్రోచర్స్ పట్టుకొని మందమంలో నేను పోని ఇల్లు లేదు. మీరు ఎవరైనా అడగండి, నడుచుకుంటూ తిరిగాను. బైక్ లేకపోయినా కూడా ఒక ఫ్రెండ్ బైక్ తీసుకొని మరి ఒక 10 రోజులు ఉంచుకొని కూడా తిరిగాను నేను. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం ఎర్లీ మార్నింగ్ 5:30 టు నైట్ 9:30 వరకు ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకొని పనిచేస్తున్నాను సార్ నేను. ఇది ప్రతిదీ కూడా నేను డైరీలో రాసుకున్నాను. మీరు నమ్మగలుగుతారా సార్? 2012 ఎండింగ్ నుంచి 2019 అక్టోబర్ 30 వరకు నాకు డైరీలు ఉన్నాయి సార్. నేను చేసిన ప్రతి పని కూడా ఏ రోజు ఏ కస్టమర్ ఏం చెప్పిండే కూడా ప్రతిదీ రాసుకున్నాను నేను. అలా రాసుకుంటూ రోజు ఒకటేసారి నేను ఓవర్ నైట్ లో 100 ప్లాట్లు 200 ప్లాట్లు అమ్మి ఆ కమిషన్ తీసుకొని నేను కోట్లు సంపాదించలేదు సార్. నేను 1 కోటి రూపాయలు సంపాదించడానికి నాకు 4 నుంచి 5 సంవత్సరాల టైం పట్టింది. ఈ 4 నుంచి 5 సంవత్సరాల టైం ఏదైతే ఉందో ఏ క్షణాన్ని నేను వేస్ట్ చేయలేదు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు తప్ప. ఫంక్షన్లకు కూడా ఎక్కువ పోలేదు, నేను పెళ్లిళ్ళకి పోలేదు. ఏ రోజు కూడా ఆ టైంని నేను వేస్ట్ చేసుకోకుండా ప్రతి క్షణాన్ని 9 o'clock ఎవరిని కలవాలి, ఏం మాట్లాడాలి, 11 o'clock ఎవరిని కలవాలి, ఏం మాట్లాడాలి, ఏ పర్సన్ ఏ టైం సైడ్కి తీసుకుపోవాలి అనేది 8:30 to 9:30 ప్రిపేర్ చేసుకొని పేపర్ పెట్టుకునేవాడిని సార్ నేను. మా అన్నకు తెలుసు, నేను పొద్దున లేసానంటే 7:30 to 8:30 వరకు డైరీ పెట్టుకుని కూర్చున్నటువంటి ఇంట్లో. గమనించారా సార్? సార్, మనం చేసేటువంటి పని ప్లానింగ్ ప్రాపర్ గా లేకపోతే ఎలా ఉంటది అని అంటే, మార్నింగ్ లేవగానే 4 5 ఫోన్ చేసి వాళ్ళు ఏదో చెప్తే ఒక ఇద్దరు ఏమో చెప్తారు, ఇంకొక ఇద్దరు ఫోన్ లేపరు, ఓకే సెట్. ఈరోజు ఒకరు ఆఫీస్కి వస్తా అన్నారు, ఒకరు వస్తే సైడ్కి వస్తారు, లేకపోతే లేదు, నా పని అయిపోయింది. యూట్యూబ్లో రీల్స్ ఇది బాగుంటాయి. మన నైట్ ఇంట్లో పడుకున్న రీల్సే ఉంటాయి, లేవని రీల్స్ ఉంటాయి. కానీ చూడాలి సార్, అది కూడా దానిలో కూడా నేర్చుకోవాలి సార్. మనం దానిలో కూడా నేర్చుకోవాలి. అంటే ఈరోజు మనం ప్రతి క్షణాన్ని కూడా ఒక రూపాయిలాగా మర్చుకోకపోతే, మనకు ఉన్నటువంటి 8 నుంచి 12 గంటల టైం డే టైంలో ఆ క్షణాన్ని రూపాయిలాగా మలుచుకోకపోతే జీవితంలో మనం కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశాన్ని కోల్పోతాం సార్. మనం రియల్ సార్. మీరు అంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు చెప్పినటువంటి చిన్న ప్లానింగ్స్ తోటి నేను దాన్ని కొంచెమే ఆచరించి ఇక్కడ దాకా వచ్చాను సార్. అంతే, పెద్దగా ఆచరించలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎంత బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఎక్కువ గమనించేది నేను. నాకు తెలిసిన వాళ్ళు గడిచిన సంవత్సరం క్రితం ఎలా పనిచేశారు, 2 సంవత్సరాల క్రితం ఎలా పనిచేశారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎడిపోతారు, ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఎంత బిజినెస్ అయిపోతుంది, నాకెందుకు కావట్లేదు. కానప్పుడు నేను అలాగా వాళ్ళని రివైండ్ చేసుకుంటూ నాది కూడా నేను అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉండడం వల్లనే సార్ నేను ఇక్కడ దాకా రావడం జరిగింది సార్. ఈ అవకాశం అనేది నాకు ఒక్కరికే కాదు సార్, మీకు ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి 24 గంటలే టైం ఉంటుంది, నాకు కూడా 24 గంటలే టైం ఉన్నది సార్. మీరు ఆ 24 గంటల్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో అదే మన లైఫ్ సార్. సార్ చేశాను అవునా కదా సార్? మన 24 గంటల్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటామో అదే మన లైఫ్, అదే మన స్టేటస్, అదే మన ఫైనాన్షియల్ నిలబెడుతుంది. ఇంత అవకాశం ఉన్నటువంటి మన రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో మనం ఎందుకు సార్ కోట్లు సంపాదించుకోవద్దు సార్? దట్ మై పాయింట్. మనం ఎందుకు సంపాదించుకోవద్దు సార్? డబ్బులు ప్రతి ఒక్కరికి ఉంది సార్. నేను 2012లో వచ్చినప్పుడు నాకంటే గొప్పగా రియల్ ఎస్టేట్ లో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన వాడిని మళ్ళీ అందరికంటే ఇక్కడికి దాకా వచ్చి నేను మీతో మాట్లాడుతున్నానంటే
నా అంత అదృష్టవంతులు లేరు అనుకుంటున్నాను. ఈరోజు ఈ విషయాన్ని కూడా నేను చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. ఎందుకు అంటే సార్, నేను 2012 స్టార్ట్ చేసినప్పుడు రూపాయి జేబులో లేకుండా బికారిగా లెక్క స్టార్ట్ అయ్యాను సార్. నేను నమ్ముతారా సార్ మీరు నన్ను? ఎస్ సార్ నమ్ముతారా? రూపాయి లేకుండా, జేబులో రూపాయి లేకుండా బికారిగా లెక్క స్టార్ట్ అయ్యాను రియల్ ఎస్టేట్ లో. రియల్ సార్. మా నాన్న సింగరేం జాబ్ అని చెప్పుకోవడానికి ఉన్నా కూడా తినడానికి కూడా సరిగ్గా తిండుండేవి కదా సార్. ఎందుకనంటే డ్రింకర్ బాగా, ఇప్పుడు కూడా అదే తాగుతున్నాడు, సంపాదన మాత్రం ఏం లేదు. 2012 తర్వాత మేము జై శ్రీరామ్ రైస్ అనేది తినడం మొదలు పెట్టాం సార్. అంతకంటే ముందు కంట్రోల్ బియ్యం తిన్నాం సార్, రేషన్ బియ్యం తిన్నాం. నమ్ముతారా సార్? అందులో కూడా కారం, ఆయిల్, చింతపులుసు వీటితో ఎక్కువ తిన్నాం సార్. మేము వీటితో ఎక్కువ తిన్నాం. అలాంటి లైఫ్ను మళ్ళీ నేను గడిచినటువంటి నాకున్నటువంటి లైఫ్లో నేను చూసిన, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను చూసినటువంటి నా లైఫ్ నేను మళ్ళీ అటు పోవద్దు, ఇది వేరే అని చెప్పేసి ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో అప్పటి నుంచి పని చేయడం స్టార్ట్ చేశాను సార్. ఎలా చేశానో, బ్యాగ్ పట్టుకొని ప్లాస్టిక్ సామాన్లు ఇంట్లో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కదా సార్, అలా ఇంటింటికి తిరిగి ప్రోత్సహించుకుంటూ ఫ్లాట్లు అప్పుకుంటూ వచ్చాను సార్ నేను. ఇది నాకు ఒక్కరికే కాదు సార్ అవకాశం ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా కష్టపడి ₹1,00,00,000 సంపాదించాలని కోరుకుంటూ, రాబోయేటువంటి ఎవరు ఏ టార్గెట్ పెట్టుకుంటారో నాకు తెలియదు. సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, మీ గోల్ మాత్రానికి ₹1,00,00,000 ఉండాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ మాత్రానికి లక్షల్లో ఉండాలి. కొడితే మాత్రానికి 5 సంవత్సరాలలో ₹1,00,00,000 కొడతారా, 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 కొడతారా, చాయిస్ సార్ మీదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.